రా ఎన్నెల్లా నాలో నీవు హల్లా నీ నవ్వు సెలయేరా నీ కళ్ళు నేరేళ్ళ నువ్వు హాయివా తొలిరేయివా తమకాల తేనియవా రా 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 ఊయల్లా నాలో నీవు హల్లా నీ కనుల కౌగిలిలోనా మై మరచినే కరిగేనా నీ చేరువెడమైపోతే నే చెదిరిసిల నవ్వుతానే నిన్ను నా గుండెలలోన చేసేదా ఖైదీగా నువ్వు నా వెన్నెల మైక ఉండని నీలోనా ఇక నువ్వు నేననే మాటలేదుగా రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా రా 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 ఊయల్లా నాలో నీవు హల్లా పెదవినొక కానుక చేసి పొదివి ఇక నీకే ఇచ్చి మధువుని తీయగా పరచి మత్తులోనే తేలేను నిన్ను నా ఊహలలోన మనసుతో చిత్రించేనా మనలనే చూసిన ప్రేమ మన వలపు మెచ్చేనా వెచ్చని మాయలో మోజులూరెలే రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా రా 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 ఊయల్లా నాలో నీవు హల్లా నీ నవ్వు సెలయేరా నీ కళ్ళు నేరేళ్ళ నువ్వు హాయివా తొలిరేయివా తమకాల తేనియవా రా 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 ఊయల్లా నాలో నీవు హల్లా రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా నేనింతవరకు ప్రొడ్యూసర్నే చూడలేదు. ఫోన్లోనే మాట్లాడాను. రండి మీ పాట విందాం అన్నాడు. మనకు లక్కుంటే వర్కౌట్ అవుతుంది. పదండి అతను కొట్టేద్దాం. అంతే కదా. రా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? ఎవరు కావాలి? నేను గాయకుణ్ణి, చిత్తూరు వి నాగయ్య గారిని. సినిమాలో పాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మిమ్మల్ని అడిగానుగా. అలాగా? అవునండి. పాడండి, వింటాం. కూర్చోండి. థ్యాంక్స్. రారా కూర్చో. ఏం తీసుకుంటారు? నాకేం వద్దండి, కావాలంటే మీరు తీసుకోండి. అలాగే, థ్యాంక్ యూ. శృతి 3 మరి టేస్ట్గా ఉంది. పరువాల మొగ్గ
సిగ్గా నీకింత సిగ్గా కుదిరింది తోడు దొరికింది తోడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు నా మనసే నీకు కానుక ఓ చెల్లియా పరువాల మొక్క నీకింత సిగ్గా సార్ నా పాట మీకు నచ్చిందా సార్? భలే నచ్చింది, సూపరు. ఏమిమ్మంటారు? సార్ అడ్వాన్స్ ఇస్తే ఎంత? 1000. చాలా ఎక్కువ. 500. తట్టుకోలేరు. జస్ట్ 5. ఇదైతే ఓకే. అయ్యో మళ్ళీ ఎవరితో గొడవ పడుతున్నాడే? లాక్కుపోండి లాక్కుపోండి. ఎవరయ్యా మీరు? సినిమాలో పాడడానికి ఛాన్స్ అడిగితే రమ్మన్నారు. పాడినంతసేపు బాగానే విన్నారు. ఉన్నట్టుండి నన్ను చావబాదారు. ఏయ్ నేనయ్యా ప్రొడ్యూసర్ని. వాడు నా కొడుకు. వాడు పిచ్చాడు. అయినా మీరేంటి సమయం సందర్భం లేకుండా పొండయ్యా బయటికి. సార్ మీరు గనక నా పాట ఒకసారి వింటే. ఏయ్ మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నా ఆఖరి కొడుకుని పిలుస్తాను. వాడు వీడికంటే పిచ్చాడు. వాడైతే నీ గొంతు కొరికేస్తాడు. అయ్య బాబు చూస్తుంటే వీడి కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు. రారా పారిపోదాం. ఆపండి. నమస్కారం. నమస్కారం. దండ ఎవరికి? మీకే. బోకే మీకే. ఎవరికి? అవును, దండలేస్తున్నారు ఎందుకు? ఫోటోలు తీస్తున్నారు ఎందుకు? ఎందుక? నేను ఈ రోజు పెద్ద కోటీశ్వరుని కావడానికి కారణం మీరే కదా. ఏమంటున్నారు? నాకు 90 ఏళ్ల వయసున్న ఒక తాత ఉన్నాడు. ఈ ముసలాడు ఎప్పుడు చచ్చిపోతాడా, ఆస్తి రాజు వెతికి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూశాను. వాడు చచ్చే సూచనలే లేవు. ఒకసారి ఆయన రోడ్డు క్రాష్ చేస్తున్నారు. అప్పుడు ఎదురుగా భయంకరమైన స్పీడ్ తో ఒక లారీ వచ్చి ఆయన గుద్ది అయ్యయ్యో భయంకరమైన డ్యామేజ్ అయ్యింది. మీరు అనుకున్నట్టుగా ఆయన బాడీ కాదండి, లారీ బాడీ. ఆయన సేఫ్ గా ఇంటికి వచ్చేసారు. అంత స్ట్రాంగ్ మ్యాన్. అలాగా, వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాగే ఉంటే నేను చచ్చిన తర్వాతే వాడు చస్తాడేమో అని అనుకున్నాను. చివరికి మీ దయ వల్ల నేను ప్రాణాలతో ఉండగానే ఆస్తితో నాకు దక్కింది. ఎలా? ఏమీ లేదండి. లారీ గుద్దునా సరే గంభీరంగా నిలబడ్డ ఆయన పోయిన వారం కొద్దిగా తలనొప్పి వచ్చిందని మీ దగ్గరకు వచ్చారు. మీరు ఆయనకు ఒక లేహ్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఒక స్పూన్ లేహ్యం ఆయన నోట్లో వేసుకుని పడుకున్నారంతే. సాయంకాలం మ్యాటర్ ఓవర్. ఆస్తంతా ఆటోమేటిక్ గా చేతికి వచ్చేసింది. ఒక చిన్న ఫీలింగ్. మీ గురించి 25 సంవత్సరాలకు ముందే నాకు తెలియలేదు. తెలుసుంటే మా తాతయ్యని అప్పుడే మీ దగ్గరకు తీసుకొచ్చి ఉండేవాడిని. కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. మీరు చేసిన ఈ సాయాన్ని నా జీవితాంతం నేను మర్చిపోలేను. వస్తానండి. వాయించండి. స్టాప్ స్టాప్. ఆగామేంటి? యమధర్మరాజు గురించి కథల్లోనే విన్నాను, ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నాను. అన్న యమధర్మరాజు, అన్న యమధర్మరాజు, అన్న యమధర్మరాజు. ఇప్పుడు వాయించండి. ఒరే, ఈరోజు డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు న్యూ ఇయర్. ఊరంతా పండగ చేసుకుంటుంది. మరి మనం చేసుకోవద్దా? నాకు తెలీదరా, మనలాంటి ఎవరూ లేని వాళ్ళకి సంక్రాంతి, దీపావళి, న్యూ ఇయర్ ఇలాంటి పండుగలే ఉండవురా. అవన్నీ డబ్బున్న వాళ్ళకేరా. దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. పిల్లగాడు నా
ఇదిగోమ్మా. దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది దొంగ దొంగ దొరికింది దొంగల బండి సారీ అండి, వద్దు. నన్నెందుకు పరాయిదానిలో చూస్తున్నారు? నేను మీ ఫ్రెండ్నే అనుకోవచ్చుగా. తీసుకోండి. ఇంకెప్పుడు మీరు అనాథలని అనుకోకండి. నేనున్నంత వరకు మీరు అనాథలు కారు. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోరా. థ్యాంక్స్. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో నేను కూడా పాల్గొనొచ్చా? నన్ను కూడా చేర్చుకుంటారా? అయ్యయ్యో, మేము మందు అది కొడతాం, మీరు లేడీస్. కంగారు పడకండి, నేను హాఫే కొడతాను. తమాషా కన్నాను. అయితే ఫుల్లా? ఏయ్, నేనేదో జోక్ చేస్తే మీరు నిజం అనుకుంటున్నారా ఏంటి? ఊరుకోరా. సారీ. పర్వాలేదు, మీరు మందు కొట్టండి, ఎంజాయ్ చేయండి. నేను మీతో కంపెనీ కోసం ఓ కూల్ డ్రింక్ తాగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. ఓకే? అలాగేనండి. ఎన్నో సంవత్సరాలుగా జాగ్రత్తగా ఉంచుకున్న టేప్ రికార్డు కనబడలేదు. ఏమైందని విచారిస్తే షేడ్ షాప్ లో ఉందని తెలిసింది. దీని వెనకున్న కారణం ఇప్పుడు అర్థమైంది. ఎప్పటి నుంచి చేస్తున్నవి ఈ దొంగతనాలు? ఇవాళ న్యూ ఇయర్, వాళ్ళకేం ఫుల్గా లాగించేస్తారు. డాడీకి క్వార్టర్ ఇప్పిద్దామన్న ఆలోచన వచ్చిందా? నీ మనసు నాకు అర్థమైందమ్మా. ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు అనేది ఆ రోజు స్వెటర్గా డబ్బులు ఇచ్చినప్పుడే అర్థమైందమ్మా. సూర్య చాలా మంచివాడమ్మా. విష్ యూ ఆల్ సక్సెస్. హే రాధా, హే ఏడుస్తున్నావా? ఊరికే తమాషా కన్నాను. వాడు బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు.